హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. అయితే మనము 10వ అధ్యాయం చర్చిస్తున్నాము, భగవద్ విభూతి యోగము. అందులో నిన్న మనము ఆ అనేక గుణాల గురించి మనం చర్చించాము. పుట్టుక, మరణము, ఇవన్నీ కూడా. సో ఇవాళ మనము ఇంకా మరికొన్ని గుణాల గురించి మనం చర్చించబోతున్నాము. సో ఇది శ్లోకము 4 మరియు 5. ఆ శ్లోకం మనం చర్చిస్తున్నాము గత కొన్ని రోజుల నుండి. ఆ శ్లోకంలో భగవంతుడు అనేక గుణాల యొక్క వర్ణన ఇచ్చారు. సో ఒక్కొక్క గుణాన్ని చక్కగా అర్థం చేసుకొని ఇంకా దాంట్లో మనము మన నిజ జీవితంలో పాటించవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చర్చిస్తున్నాం. ఓకే, సో ఈ శ్లోకం నేను మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. సో ఇక్కడ మనం నిన్నటి యొక్క క్లాస్లో సుఖం, దుఃఖం, భవో భావో, భయం చాభయం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇవాళ అహింస, సమత, తుష్టి మరియు దానం, యశో యశః, ఇవి మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో బాటమ్ లైన్ ఏంటంటే భగవంతుడి గుణాల లిస్ట్ ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ గుణాలు కూడా భగవంతుడి నుండి ఉద్భవించాయి. ఈ లోకంలో ఉండేదంతా కూడా భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది అంతా కూడా భగవంతుడి నుండి ఉద్భవించాయి అనే విషయం చెప్పడానికి. సో అహింస అనే ఒక గుణం గురించి మనం ఫస్ట్ చర్చిద్దాం, ఎందుకంటే భగవంతుడు దాని గురించి అక్కడ వ్యక్తం చేశారు కాబట్టి. సో అహింస అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసి? మీ అండర్స్టాండింగ్ ఏంటి అహింస అంటే? హింస చేయటం కదండి. అహింస అంటే హింస చేయటం, హింస చేయకపోవడం. అహింస అంటే అపోజిట్ కదా. అహింస అంటే ఓకే, ఇంకా ప్రభుజీ చెప్పచ్చా? చెప్పండి చంద్రకళ గారు. మనసా వాచా కర్మణ ఎవరి పట్ల హింస లేకుండా ఉండడం అహింస. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పారు. వెరీ వెరీ కంప్లీట్. సో మనసు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా, ప్రవర్తన ద్వారా ఎవరికి కష్టం కలిగించకూడదు, హింస చేయకూడదు. దట్ ఈస్ అహింస. ఇతరులకు కష్టం కలిగించేటటువంటి మాటలు, ప్రవర్తన, ఇంకా కార్యాలు, ఇది హింస, రైట్? అహింస అంటే అది చేయకపోవడం. సో ఇంకా మీకు తెలుసు 4 కాళ్ళు ఏవైతే ఉన్నాయో ధర్మానికి, అందులో ఒక కాలు ఏంటి? ఎవరైనా చెప్తారా? 4 ధర్మాన్ని 4 కాళ్ళు చెప్పండి. నో, అది కాదు. అది చతుర్విధ పురుషార్థాలు, అవి వేరు. నేను అడిగింది ధర్మానికి 4 కాళ్ళు ఏంటి అని. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. నో. ఎస్, మీరు చెప్పండి మాతాజీ, మీరు చెప్పండి. తపస్య, శౌచము, దయ, సత్యసంధత. కరెక్ట్. సత్యం, శౌచం, దయ, తప. సో దయ అనే
పదం ఏదైతే ఉందో అది అహింస ఆ, ప్రతినిధిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే అహింస అనేది దయ ఉంటేనే ఒక వ్యక్తి పట్ల మీరు హింస చేయాలనే మనసు రాదు. కరెక్ట్. సో దయగలిగే దయాభావం ఉండాలన్నమాట. సో ఇందులో మనం నేర్చుకుంటాము ఒక విషయం ఏంటంటే అనవసరంగా హింస చేయడం అనేది శాస్త్రాల్లో ఆ, వర్జితమైనదన్నమాట. దాని అర్థం ఏంటి? ఏదో కొంత హింస ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం మనం గమనించాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ హింస చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఉన్నాడు, ఖైదీ ఉన్నాడు, వాడిని పట్టుకొని కొట్టాలి కదా పోలీసు వాళ్ళు. కరెక్టా? ఇంకా చాలా చాలా పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా ఉంటుంది. సో ఒక ఖైదీకి ఉరిశిక్ష ఇస్తుంటే అది హింసే అయింది. ఒప్పుకుంటారా? హింస అంటే ప్రాణమే తీసేశారు. కానీ అటువంటి హింస అవసరం. ఎందుకు? సమాజంలో అమాయకులు ఎవరైతే ఉన్నారో, సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంరక్షించడానికి. సో కంప్లీట్గా హింస లేనటువంటి ప్రదేశంలో ఉంటాము అని అంటే అది సాధ్యము కాదు భౌతిక జగత్తులో. కరెక్ట్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఏదో కొంత హింస చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మనం బ్రతకడానికి, ప్రాణంతో ఉండడానికి కూడా ఏదైనా ఒక హింస చేయాల్సి వస్తుంది. ఒప్పుకుంటారా? ప్రభుజీ ఎలా? ఎవరు చెప్తారు? ఎస్, ప్రవీణ్ ప్రభు చెప్పండి. ప్రవీణ్ ప్రభు స్మైల్ ఇస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం రోజు తినే తిండి కూడా హింస చేసే తింటున్నాం ఎస్, కదండి వెరీ ప్రభుజీ. రైట్. కరెక్ట్. జనరల్ గా ఆన్సర్ తెలిస్తే మనం స్మైల్ ఇస్తాం. రైట్. ప్రభు. సో మనం రోజు తింటున్నాం కదా. సో ప్రభుజీ మేమైతే ఆ, ఏదో మాంసాహారం తినట్లేదే, మేము ఎక్కడ చంపుతున్నాము ప్రాణులను పట్టుకొని. కరెక్ట్. సో మనము శాకాహారం తిన్నప్పటికీ దాంట్లో కూడా హింస ఉంటుంది. కరెక్ట్. మాంసాహారం అంతా ఉండదు, కానీ ఏదో కొంత హింస ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైతు పంట పండిస్తున్నప్పుడు ఆ, ఎన్నో ఎన్నో జంతువులు కింద చనిపోతాయి ఆ ట్రాక్టర్ అలా నడిపినప్పుడు. కరెక్ట్. ఎర్త్ వామ్స్ చనిపోతాయి, ఎలుకలు చనిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు మనము ఇంట్లో వాడతాము, కొత్తిమీర వాడతాము, పాలకూర, తోటకూర, ఇవన్నీ కూడా వేర్ల నుంచి పీకేస్తామన్నమాట దాన్ని. కరెక్టా? సో నిండు ప్రాణం తీసినట్టే కదా. కొత్తిమీర రోజు ఉపయోగిస్తారు తెలుగు వాళ్ళందరూ కూడా. మరి దాన్ని నిండు ప్రాణం తీశారు కదా వేర్ల నుంచి లాగేసి. ఆ, మరి క్యారెట్ తింటాము, ఆలుగడ్డ తింటాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దాన్ని చంపితేనే మనం బ్రతకగలుగుతున్నాం. కరెక్ట్. సో ఆ విధంగా ఏదో కొంత హింస అయితే ఉంది. కరెక్ట్. కంప్లీట్ అహింస అని కూడా మనం చెప్పట్లేదు, శాస్త్రాల్లో ఎక్కడ కూడా అలా లేదు. ఫర్ అదే విధంగా కంప్లీట్ అహింస అనేదే శాస్త్రాల యొక్క మర్మం ఉంటే అర్జునుడు నేను యుద్ధం చేయను, ఎందుకు హింస చేయాలంటే కృష్ణుడు చెప్పేవాను, కరెక్టే అర్జున, ఎందుకు హింస చేస్తున్నావు, వెళ్ళిపో, వాళ్ళని అధర్మంలో పాల్గొనివి ఏదైనా కానివ్వండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేవాడు. కరెక్టా? కానీ చెప్పలేదు. కృష్ణుడు స్వయంగా అన్నారు, ఆ తస్మాత్వం ఉత్తిష్ట యశో లభస్వ, వెళ్ళు, నిలబడు, వెళ్ళి చంపు వాళ్ళని. కృష్ణుడు స్వయంగా చంపమని చెప్పారు. ఇదేంటి, భగవంతుడు హింస నేర్పిస్తున్నారా? కాదు, భగవంతుడు ధర్మం నేర్పిస్తున్నారు. ధర్మ సంస్థాపన చేయడానికి హింస అవసరమైతే చేయాలి, హింస అవసరం లేకపోతే పని అయిపోతుంది. కరెక్ట్. సో ఆ విధంగా కొన్ని కొన్ని అవసరాలను బట్టి హింస ఉపయోగించాల్సి వస్తుంది ప్రాక్టికల్ కేసెస్లో కూడా. ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు, తన చెల్లిని తీసుకొని ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో ఎగతాళి చేస్తున్నాడు, తన చెల్లితో చక్కగా ప్రవర్తించట్లేరు. సో ఆ టైంలో అన్నయ్య రెండు చేతులు జోడించి అహింస, సో మీరేమైనా చేసుకున్న నా చెల్లె, నేనేమన్నాను అలా అంటారా? లేదు. అక్కడ కావాలంటే హింస చూపించాల్సి వస్తుంది. చెల్లెలి బాధ్యత ఉంది కదా అన్నయ్య మీద. కరెక్టా? సో ఆ విధంగా ఎక్కడైతే అవసరమో అక్కడ చూపించడం ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం హింస చేయకూడదని అంటామో అనవసరమైన హింస చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పశువులను చంపి తినడం అవసరమా? సింపుల్ క్వశ్చన్. లేదు. ఇది లేకుండా హాయిగా మనం బ్రతకొచ్చు. దీన్నే హింస అంటారు. సో అందుకే నేను క్లాసులలో మనం చెప్తూ ఉంటాం మాంసాహారం చేయకూడదు అనేది. ఎందుకంటే అది చాలా చాలా క్లియర్గా హింస. పశువులను తినకుండా మనం ఈజీగా బ్రతకొచ్చు. మనకు భగవంతుడు గ్రెయిన్స్ ఇచ్చారు, పాలు ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, ఫలాలు, ఇవన్నీ కూడా ధాన్యాలు ఇచ్చారు బ్రతకడానికి. అనవసరంగా పశువుల నిండు ప్రాణం ఎందుకు తీయాలి? సో ఆ విధంగా అది. ఇంకా ఇప్పుడు చాలా మంది టెర్రరిస్టులు ఉంటారు. కరెక్ట్. వాళ్ళు చంపుతూ ఉంటారు, మా ప్రదేశం మీ ప్రదేశం అనుకుంటా. ఇది కూడా అనవసరమైన హింస. లివ్ అండ్ లెట్ లివ్. కరెక్ట్. మీరు బ్రతకండి, నేను హాయిగా ఉంటాను, మీరు హాయిగా ఉండండి. దట్ షుడ్ బి ద పాలసీ. కానీ అలా చేయరు. మా శాస్త్రాల్లో ఇది ఉంది. మీకు తెలుసు కదా, టెర్రరిస్ట్ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు భగవంతుడి పేరు మీద, రిలీజియన్ పేరు మీద. అందరినీ చంపేస్తే భగవంతుడు ఏదో ఆనందపడతారంట. అటువంటి భగవంతుడు వద్దురా బాబు. కరెక్టా కాదా? సో ఇది చాలా మూర్ఖత్వం అన్నమాట. సో అనవసరమైన హింస చేయడం. కరెక్ట్. సో అలా అని
ఈ లోకంలో ఆమ్, అనవసరమైన హింసలు కూడా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కేవలం అదే జస్ట్ ఎక్స్టర్నల్ లెవెల్లోనే కాదు, ఒక ఫ్యామిలీ లోపల కూడా అనవసరమైన హింస. హింస అంటే ఏదో కత్తి తీసుకొని పొడిస్తేనే హింస కాదు. ఒక వ్యక్తిని మీరు వాక్కు ద్వారా, దాన్ని వాక్ బాణము అని అంటారు. వాక్ బాణము అసలైన బాణం కంటే చాలా డేంజర్గా ఉంటుంది. కరెక్ట్. సో వాక్ బాణం ద్వారా బాణాలు వదిలేసి ఒక వ్యక్తిని ఆ, అంటే విచలన కలిగించడం వారి మనసులో, అది కూడా హింసనే. సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చాలా మృదువైనటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ కార్యాల ద్వారా, వాక్కు ద్వారా ఎప్పుడు కూడా ఎటువంటి హింస చెయ్యరు. రైట్. సో అది మనం పెంపొందించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ, ఒక బుద్ధిస్ట్ గురువు ఉన్నారనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని కలిశారు. సో కలిసినప్పుడు ప్రభుపాదుల వారు ఆయనకు చెప్తున్నారనమాట, జీవితపు ఉద్దేశము భగవంతుడి భక్తి చేయడం ఇదంతా కూడా. అయితే ఆ బుద్ధిస్ట్ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నారు, నో నో నో, జీవితపు ఉద్దేశము అబ్సల్యూట్ నాన్ వైలెన్స్ పాటించడం. మనకు బుద్ధిజంలో మీకు తెలుసు కదా, అహింస, అహింస పరమో ధర్మం అని చెప్తారు వాళ్ళు. సో అహింసయే పరమధర్మము, దానికంటే మించినది ఏదీ లేదు. 100% అహింస ఉండాలి, ఎటువంటి హింస ఉండకూడదు. అయితే ప్రభుపాదుల వారు అన్నారు, ఇది ఓకే, ఆన్ పేపర్ ఓకే, కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు. కరెక్ట్. ఈ లోకంలో మనకి లా అండ్ ఆర్డర్ కావాలి, ఇదంతా కావాలి అని అంటే ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ హింస చేయాల్సి వస్తుంది. రైట్. లేదు లేదు అలా కాదు, 100% ఇది మేము చెప్తున్నామని ఆయన బుద్ధిజంని ఆ విధంగా వ్యక్తం చేశాడనమాట. అయితే ఆ బుద్ధిస్ట్ గురువు దగ్గర కొంతమంది ఆ, మహిళా శిష్యులు కూడా ఉన్నారు. ఓకే, అక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. సో ప్రభుపాదుల వారు అందరి ముందు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, బుద్ధిస్ట్ గురువుని. ఏమన్నారంటే, ఒకవేళ మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు, మీ మహిళా శిష్యులు అందరూ కూడా మీతో పాటు వస్తున్నారు, ఒక వ్యక్తి వచ్చేసి మీ మహిళా శిష్యులతో చెడు ప్రవర్తన చేశారనుకోండి, అప్పుడు మీరు మీ మహిళా శిష్యులని కాపాడతారా కాపాడరా అని. బ్లాక్ అయిపోయాడు తను. కరెక్ట్. సో తను ఆలోచించి అన్నాడు, "ఆ, కాపాడను, అహింస, నేనేమి చేయను" అన్నాడు. వెంటనే వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఆయన్ని. మా గురువు గారు మాకు సంరక్షణ ఇవ్వనటువంటి గురువు, ఇటువంటి గురువు దగ్గర మేము ఉండే అవసరము లేదు. కరెక్టా? రైట్. సో ఆ విధంగా సంరక్షణ కలిగించడానికి ఎప్పుడప్పుడు హింస చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ డెఫినెట్లీ యాక్సెప్టబుల్. సో ఆ విషయం కూడా మనం గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్, ఈ అహింస స్వభావాన్ని ఎలా పెంపొందించుకోవాలి, దాని గురించి కూడా మనం కొంచెం చర్చిద్దాం. ఒకటేంటంటే, మనం ఎప్పుడైతే అందరిలో కృష్ణుణ్ణి చూస్తామో, వ్యోమాం పశ్యతి సర్వత్ర, ఆ, మనం అందరిలో అన్నిట్లో కృష్ణుడిని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు వాళ్ళ పట్ల మనం హింస చేస్తామా? ఎందుకంటే అక్కడ మనకు కృష్ణుడు కనిపిస్తున్నారు. కరెక్ట్. సో ఆ విధంగా మనము ఈ యొక్క కృష్ణుడు అందరి హృదయంలో నెలకొన్నటువంటి తను పరమాత్మ అనే విషయాన్ని మనం గమనించాలి, ఆ అనుభూతి రావాలి. రైట్. అప్పుడు ఎవరిని మనం హింసించే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చూస్తామరే, ఈయన కృష్ణుడి యొక్క సంతానము, కృష్ణుడు వాళ్ళ హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా చెయ్యెత్తి కొట్టాను అనుకోండి, కృష్ణుడు చూస్తున్నారు నన్ను. ఏ విధంగా నేను చెయ్యెత్తగలను, ఏ విధంగా నేను తిట్టగలను. కరెక్ట్. సో ఆ విధంగా కృష్ణుడు అందరి హృదయంలో పరమాత్మ, ఇంక్లూడింగ్ యానిమల్స్. ఒక కోడిని చూస్తే కూడా అందులో ఉన్న కృష్ణుడు పరమాత్మ మనకు కనిపించాలి. అప్పుడు కోడినికి వస్తారా ఎవరైనా? కరెక్ట్. సో ఆ విధంగా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈ పరమాత్మ యొక్క దృష్టి లేనందువల్లే అందరినీ బాహ్యంగా శరీరంగా భావించి ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము, కొట్టడము, చంపడం అవన్నీ సమాజంలో జరుగుతున్నాయి అన్నమాట. ఈ సమదృష్టి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొకటి. ఇంకోటి, నేను చెప్పినట్టు జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశములు కదా. సో భగవంతుడి అంశములు అయినందువల్ల వాళ్ళందరూ భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి ప్రియమైన వాళ్ళని మీరు హింసిస్తారా? భగవంతుడు క్షమిస్తారా మిమ్మల్ని? క్షమించరు కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ ఎవరిని కూడా హింసించే అవకాశము లేదు అనవసరంగా. ఓకే, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనము కరుణాభావాన్ని పెంపొందించుకోవాలి. దాని ద్వారా ఆటోమేటిక్గా అహింస కూడా ఫాలో అవుతుంది. ఒప్పుకుంటారా? కరుణాభావం ఉంటే అహింస కూడా ఉంటుంది. దాని అర్థం ఏంటి? వైష్ణవులు ఎప్పుడు కూడా దుఃఖి. ఎదటోళ్ళు దుఃఖంలో ఉంటే వాళ్ళు కూడా ఆ దుఃఖాన్ని అనుభూతి పొందుతారనమాట. అయ్యో పాపం, వాళ్ళు కూడా ఏడుస్తారు. రైట్. సో ఆ విధంగా
ఆ భావం ఉంటే మనం ఎవరిని కూడా హింసించడం అనేది సాధ్యము కాదు. ఉం? దాని తర్వాత ఎప్పుడు కూడా ఇతరుల సేవ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సేవాభావం ఉంటే కూడా అక్కడ అహింస ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కరెక్ట్. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మానసిక హింస అని కూడా ఉంటుంది. మానసిక హింస అంటే అక్కడ మీరు వాక్కు ద్వారా ఏం చేయలేదు, అక్కడ మీరు మీ శరీరం కార్యాల ద్వారా ఏం హింస చేయలేదు, కానీ ప్రవర్తన ద్వారా ఇతర వ్యక్తికి మానసిక విచలన కలిగింది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఉత్తానపాత్ ప్రవర్తన ద్వారా ధ్రువ మహారాజ్కి మానసిక హింస జరిగింది. ఒప్పుకుంటారా? ఉత్తానపాత్ కొట్టారా ధ్రువ మహారాజ్ని? ఎవరైనా ఏం కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు. కేవలం తన ప్రవర్తన ద్వారా ఎక్కడైతే తను మాట్లాడాలనో అక్కడ మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అకర్మ ద్వారా కూడా, అంటే ఎక్కడైతే మీరు కర్మ చేయాలనో, ఎక్కడైతే మీరు కర్మ చేయాల్సి ఉంటుందో అక్కడ మానేస్తే కూడా హింస కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా చేయకూడదు. దాని అర్థం ఏంటి? ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడ మాట్లాడాలి, ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాలనో అక్కడ తీసుకోవాలి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో అక్కడ సురుచి అందరి ముందు ఉత్తానపాదు కూడా అక్కడే కూర్చున్నాడు, తన తండ్రి ధ్రువ మహారాజు తండ్రి ఉత్తానపాదుడు. అలా అన్న నానా మాటలు అంటుంది ధ్రువ మహారాజుని. నీకు అర్హత లేదు తండ్రి దగ్గరికి వచ్చి కూర్చోవడానికి, నువ్వు నా గర్భంలో జన్మం తీసుకోలేదు కాబట్టి. ఆ విధంగా అలా మాట్లాడితే ఉత్తానపాద్ ఏం చేయాలి? చెప్పాలి కదా, అలా కాదు, మ్యాటర్ సెటిల్ చేయాలి, ఇంటర్వ్యూన్ అవ్వాలి. అరే తను నా కన్న కొడుకు, తను నా మీద కూర్చుంటాడు, నాతో ఆడుకుంటాడు, నువ్వేంటో అంత అనవసరంగా మాట్లాడుతున్నావు. కరెక్ట్, యాక్షన్ తీసుకోవాలి. కానీ ఆ భార్య పట్ల వీక్నెస్ ఉన్నందువల్ల నోరు తెరవలేదు తను. సో తను చేయాల్సిన కార్యం చేయనందువల్ల ధ్రువ మహారాజ్కి ఎంత మానసిక విచలనం కలిగింది ఒకసారి ఆలోచించండి. ఎంత మానసిక, నా కన్న తండ్రి నన్ను ఇలా వెళ్ళగొడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళాను, అంత ఏడ్చాడు పాపం, చిన్నపిల్లవాడు. కరెక్ట్. సో ఆ విధంగా ఇది మానసిక విచలన అంటారు దీన్ని. సో మన ప్రవర్తన ద్వారా. రైట్. సో అదేవిధంగా ఎవరైనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తప్పు చేశారు, ఇంకా వాళ్ళు వచ్చి మనల్ని క్షమాపణ కోరుకుంటున్నారు. మనకు కూడా అర్థమైంది, సరే తప్పు పెద్దదైనా చిన్నదైనా సరే తప్పు తెలుసుకున్నాడు ఆ వ్యక్తి, తెలుసుకున్న తర్వాత క్షమాపణ కోరుకుంటే క్షమించేసాలి, క్షమాగుణం ఉండాలని చర్చించాం కదా. సో మీరు ఆ వ్యక్తిని క్షమించట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తికి మానసిక విచలన కలుగుతుందా? కలుగుతుంది కదా. సో ఒక రకంగా మీరు ఆ వ్యక్తిని హింసిస్తున్నట్టు లెక్క. ఇజ్ ఇట్ నాట్? ఎందుకంటే మీరు క్షమించేస్తే ఆ వ్యక్తి పాపం కొంచెం హాయిగా ఉంటాడు, సారీ చెప్పారు కాబట్టి. కానీ మీరు క్షమించట్లేదు, నిన్ను వదలరా, అదిరా ఇదిరా ఎందుకు చెప్పండి. కరెక్ట్. సో ఆ విధంగా మనము మన ప్రవర్తన ద్వారా ఎప్పుడెప్పుడు ఇతరులకు మానసిక విచలన కలుగుతుందా లేదా అని కూడా గమనించడం చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ రామ్ మాధవ్ ప్రభు తెలుసు కదా, ఆయన ఒకసారి క్లాస్ తీసుకున్నారు. రైట్. సో చాలా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ మెచ్యూర్ డివోటీ. సో నేను ఒకసారి ఆయన ప్రసాదం సర్వింగ్ చేస్తున్నారు టెంపుల్లో, మేమందరం కూర్చొని తింటున్నాం. సో నాకు ఒక బౌల్లో స్వీట్ ఇచ్చారు. రైట్. సో ఒక బౌల్లో స్వీట్ ఉంది, అది నేను తిన్నాను. ఇది సంవత్సరం క్రితం జరిగింది. సో నన్ను అడగకుండా వారు మళ్ళీ ఆ బౌల్లో స్వీట్ వేసేసారు. ఓకే. ఇప్పుడు నా ఒక్కటి తినడానికే నాకు ఇక్కడ దాకా వచ్చేసింది. రైట్. మీకు తెలుసు ఇస్కాన్లో ప్రసాదం ఎలా ఉంటుందో. రైట్. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, తినలేకపోతాం. సో ఆయన ఆల్రెడీ వేసేసారు. ఇప్పుడు ఎంగిలి బౌల్లో ఆల్రెడీ వేరే ఎవరు తినరాదు, ఇప్పుడు నేనే తినాలి. సో ఏదో ఒక రకంగా నేను ఆయన ఏం అనలేదు కూడా. సో ఏదో ఒక రకంగా నేను తినేసాను. కడుపు నొప్పి వేసింది, చాలా ప్రాబ్లం అయింది నాకు లేటర్గా, కానీ నేనేం అనలేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీని తర్వాత ఒకసారి క్లాస్లో నేను ఒక ఫౌండేషన్ క్లాస్ని తీసుకుంటాను అనమాట. అందులో రామ్ మాధవ్ ప్రభు వాళ్ళ భార్య కూడా అటెండ్ చేస్తారు నా క్లాసు. సో ఆ క్లాస్లో చెప్పాను ఒక పాయింట్, జస్ట్ లైటర్ నోట్లో, మనం ఎప్పుడైనా భక్తుల సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని అడిగి సేవ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు నేను, జస్ట్ లైట్గా చెప్పాను. ఒకవేళ మీరు సర్వింగ్ చేస్తున్నప్పుడు భక్తులను అడగాలి, ప్రభుజీ మీకు ఇంకొక ఇడ్లీ వేయనా, ఇంకొక స్పూను చట్నీ వేయనా, అడిగి చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీకు ప్రేమ ఉంది, మంచిదే, కానీ మీ ప్రేమ ద్వారా ఇతరులకు బాధ కలగకూడదు కదా. రైట్. సో ఆ విధంగా అడిగి చేయాలి. అలా చెప్పేసి జస్ట్ రామ్ మాధవ్ ప్రభు ఉదాహరణ తీసుకున్నాను నేను. ఓకే. సో మాతాజీ వెళ్ళేసి రామ్ మాధవ్ ప్రభుకి చెప్పారు, ఈ విధంగా మీరు చేశారా, పాపం శ్రీనివాస్ ప్రభుకి ఎంత ప్రాబ్లం అయింది, ఎంత కడుపు నొప్పిందంట, ఇలా క్లాస్లో చెప్పారు. ఇది అనగానే నాకు రామ్ మాధవ్ ప్రభు కాల్ వచ్చేసింది వెంటనే. ఆయన 10 సార్లు సారీ చెప్పారు నాకు. సో నేను అన్నాను, ప్రభుజీ నేను ఏదో క్లాస్లో ఉదాహరణ కోసం చెప్పాను,
ఇలా ఒకరు నాకు వేస్తే నాకు ప్రాబ్లం అయింది. ఆ భక్తుడు ఎవరైతే వేశారో ఆయన మంచి భావంతో వేశారు, నాకేదో కష్టం కలిగించాలని వేయలేదు. కరెక్ట్. అట్ ద సేమ్ టైం సేవ చేస్తున్నప్పుడు మనం కేర్ఫుల్గా, ఆ ఉదాహరణ కోసం చెప్పాను కానీ నాకు మీతో ఏం ప్రాబ్లం లేదు, నాకేదో బాధ కలిగిందని కూడా కాదు. అలా కాదు ప్రభుజీ, నేను అడిగి చేయాల్సింది తెలియక చేస్తే. ఆయన చాలా సీనియర్ డివోటీ, 20 years ఇస్కాన్లో ఉన్నారు, నేనేదో రీసెంట్గా వచ్చాను. సో అయినా కానీ నాకు ఫోన్ చేసి ఆ వారలా ప్రవర్తించారు. ఇప్పుడు ఇంతటితో ముగించిందా? దాని తర్వాత ప్రతిరోజు నాకు పొద్దున మెసేజ్ పెడుతున్నారు. ఇది కనీసం 2 వారాల దాకా నడిచింది. ఆ, హరే కృష్ణ ప్రభుజీ, హోప్ యూ హ్యావ్ అ కృష్ణ కాన్షియస్ డే. ఏకాదశి వస్తే హ్యాపీ ఏకాదశి రోజు ఏంటి, ఇలా ఎవరు నాకు రోజు మెసేజ్ పెట్టరు, ఇలా ఈయన పెడుతున్నారు. అయితే ఆయన పాయింట్ ఏంటంటే, నేను యాక్చువల్గా ఏం చెప్పాను, ప్రభుజీ మీరు నన్ను క్షమించండి, అలా మీ పేరు నేను క్లాస్లో తీసుకోకూడదు, తప్పు నాది, నేను అలా చెప్పాను. సో ఆయన అన్నారు, ప్రభుజీ నాకేం ప్రాబ్లం లేదు, నా పేరు తీసుకున్నారు, ఎగ్జాంపుల్ కరెక్టే చెప్పారు, ఆ, అలా ఏం లేదు. సో నేను కూడా రిపీటెడ్గా ఆయన అడిగాను, ప్రభుజీ నన్ను క్షమించండి, మీ పేరు అలా క్లాస్లో తీసుకోకుండా ఉంటే బాగుండేది అని. సో ఆయన నన్ను క్షమించారు, ఇంకా నాకు ఎటువంటి మానసిక ఆందోళన లేదు అని ఎన్ష్యూర్ చేయడానికి ప్రతిరోజు మెసేజ్ పెట్టేవారు నాకు. అది చూసి నాకు చాలా అందులోంచి నేర్చుకోవాల్సిన విషయాలు దక్కాయి అనమాట. ఓకే కదా ప్రభుజీ, మీకేం మనసులో ఇప్పుడేం లేదు కదా, ఇంత ఎవరైనా ఆలోచిస్తారా? మన కుటుంబ సభ్యుల మధ్యలో గొడవ జరిగితేనే పోరా పో అని చెప్తారు, అలాంటి భావం ఉంటుంది ఇక్కడ. కరెక్టా? ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు జనరల్గా ఈ లోకంలో, భౌతిక సమాజంలో చెప్తున్నాను. కానీ భక్తుల సమాజంలో ప్రవర్తన చూడండి ఏ విధంగా ఉంటుంది. 2 weeks దాకా నాకు కంటిన్యూస్ మెసేజ్ పెట్టి, ప్రభుజీ ఓకే కదా, ఏమనుకోవట్లేదు కదా, మీరు మానసికంగా ఓకే కదా, మీ మనసులో ఏమైనా ఉందా, అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు అది మానేశారు ఆ టాపిక్. రైట్. సో అలా భక్తులు నా ప్రవర్తన ద్వారా ఇతరులకు ఏమైనా హింస కలిగిందా, విచలన అని డౌట్ వస్తే కూడా సారీ చెప్పేయాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి, ప్రభుజీ ఓకే కదా, ఏమనిపించలేదు కదా. సో ఆ విధంగా, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. చాలా ఉన్నతమైన భక్తులు ఇటువంటి ఒక గుణాన్ని వ్యక్తం చేస్తారు. సో మనం ఇందులో నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇది హింసతో సంబంధించిన పాయింట్. దాని తర్వాత సమత అని కృష్ణుడు చెప్పారు ఇక్కడ. ఓకే, సో సమత అనే పాయింట్ అర్థం ఏంటి? రాగము ద్వేషము రెండు లేకపోవడం, దాన్ని సమత అంటారు. ఓకే, రాగము ద్వేషము అని అంటే, రాగం అంటే ఆసక్తి, ద్వేషము అంటే ద్వేషం, మనందరికి తెలుసు. సో ఈ లోకంలో నేను చెప్పినట్టు ద్వంద్వం ఉంటుంది. కరెక్ట్. సుఖము దుఃఖము, ఎండ వాన, ఇంకా జయము పరాజయము, మానము అవమానం, అదేవిధంగా రాగము ద్వేషము. కొన్ని విషయాల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది, ఇంకా కొన్ని విషయాల పట్ల మనకు ద్వేషం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాకరకాయ కూర ఇష్టం లేదు, సో అక్కడ రాగం ఉందా ద్వేషం ఉందా? ద్వేషం ఉంది. రైట్. ఇంకా పాయసం అంటే చాలా ఇష్టం, రాగం ఉంది. కరెక్ట్. భౌతిక జగత్తు అలాగే ఉంటుంది. కొన్ని కలర్లు నచ్చుతాయి, కొన్ని కలర్లు నచ్చరు. కొంతమంది వ్యక్తులు నచ్చుతారు, కొంతమంది వ్యక్తులను చూస్తే వీడెందుకు వచ్చాడు రా బాబు అని ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. భక్తులు అని అంటే ఎవరు? కృష్ణుడు చెప్పారు 2వ అధ్యాయంలో 64th వర్స్, స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం చెప్పారు, 64వ శ్లోకము. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరణ్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు, రాగము ద్వేషము రెండింటి నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. దాని అర్థం ఏంటి? భక్తులకు ఎవరి పట్ల ఆసక్తి ఉండదు, ఇంకా ఎవరి పట్ల ద్వేషము కూడా ఉండదు. వాళ్ళు అన్ని పరిస్థితుల్లో సమంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా కృష్ణుడితో కనెక్షన్లో చూస్తారు. చూడండి, నాకు ఒక వ్యక్తి పట్ల ఆసక్తి, నాకు ఒక వ్యక్తి పట్ల ద్వేషం అనేది అది నా పర్సనల్ చాయిస్. కరెక్టా? నా యొక్క కండిషనింగ్ వల్ల నాకు అలా అనిపిస్తుంది. కానీ శుద్ధ భక్తులు అంటే వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ పక్కన పెట్టి కృష్ణుడి ప్రిఫరెన్సెస్ ఏంటో ముందుకు పెడతాం. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ వ్యక్తి కృష్ణుడికి చాలా ప్రియమైన వాడు, నేను ఎలా ద్వేషించగలుగుతాను? కరెక్ట్. సో ద్వేషించలేకపోవడం అంటే, ఆ వ్యక్తి మీకు హాని కలిగిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తితో దూరంగా ఉండండి, దట్ ఈజ్ ఓకే. కానీ ద్వేషించే అవసరం లేదు మానసికంగా, అది నేను చెప్తున్నాను. కరెక్ట్. సో ఆ విధంగా ఎటువంటి ఆసక్తి ఇంకా ఎటువంటి ద్వేషము రెండు కూడా బంధిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏమనుకుంటాము? ఆసక్తి బంధిస్తుంది. కరెక్ట్. కానీ ద్వేషము కూడా బంధిస్తుంది, ఎందుకంటే ద్వేషము కూడా ఒక రకమైన ఆసక్తి. ఒప్పుకుంటారా? నెగిటివ్ ఆసక్తి, దట్స్ ఇట్. అది నెగిటివ్ యాక్సిస్లో ఉంటుంది, ఇది పాజిటివ్ యాక్సిస్లో ఉంటుంది, అంతే. సో అందుకనే రాగము ద్వేషము ఎవరి పట్ల
ఆసక్తి అవసరం లేదు, ఇంకా ఎవరి పట్ల ద్వేషము కూడా అవసరం లేదు. అందరినీ కృష్ణుడితో కనెక్టెడ్గా చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కృష్ణ చైతన్యంలో ఈ ప్రిన్సిపల్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఫార్ములా ఇచ్చారు మనకి. ఏంటది? అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం అని చెప్పారు. ఏదైతే భక్తికి అనుకూలమో దాన్ని స్వీకరించండి, ఏదైతే భక్తికి ప్రతికూలమో దాన్ని త్యజించండి. చాలా సింపుల్. అది మనకు నచ్చుతుందా లేదా అది పక్కన పెట్టేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు పర్సనల్గా కుకింగ్ చేయడం ఇష్టం లేదు, రాదు కూడా. నాకు అది తలనొప్పిలాగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను చేయాల్సి వచ్చింది. అది నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముంబైలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. సో ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు నేనే ఉన్నాను. సో మా మమ్మీ ఉన్నప్పుడు మా మమ్మీని ఎలాగో అలాగా మస్కా కొట్టి ఇంకా కన్విన్స్ చేసేసి, మమ్మీ నా కోసం ఆనియన్ గార్లిక్ లేకుండా సెపరేట్గా చెయ్యని చెప్తే మా మమ్మీ చేసేది నాకు మంచిగా సెపరేట్గా. ఇప్పుడు మమ్మీ లేదు, ఊరికి వెళ్ళిపోయింది. నాన్న కూడా ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను బయట తినాలంటే ఆనియన్ గార్లిక్ లేకుండా దొరకదు. కరెక్ట్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. అప్పుడు ఏం చేయాలి? సో నాకు నచ్చకుండానే నేను 2 వారాలు రోజు కుకింగ్ చేశాను, అది ఇటు నేర్చుకుని ఏదో ఒకటి. కరెక్ట్? సో దాని అర్థం ఏంటి? ఈ కుకింగ్ చేయడం అనేది, ఇంట్లో నేను కుకింగ్ చేసుకొని సాత్వికమైన ఆహారము భగవంతుడికి భోగం పెట్టి తినడం అనేది నాకు భక్తిలో అనుకూలము, నా భక్తికి చాలా చాలా పోషణ కలిగిస్తుంది. కాబట్టి నాకు నచ్చకుండా నేను చేశాను. సో దాని అర్థం ఏంటి? మనం నచ్చడము నచ్చకపోవడం దేని మీద ఆధారపడి ఉండాలి? ఇది నాకు కృష్ణ చైతన్యానికి అనుకూలమా కాదా దాని మీద ఆధారపడి ఉండాలి. నాకు పర్సనల్ నా నాలుకకి ఇష్టమా అనేది కాదు. సో ఆ విధంగా కుకింగ్ నచ్చకపోయినా కానీ చేయాల్సి వచ్చింది, చేశాం. ఎందుకు? అది భక్తికి అనుకూలం కాబట్టి. అదేవిధంగా కొన్ని విషయాలు మనకు నచ్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను భక్తిలో వచ్చేదానికంటే ముందు సినిమా పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడము, అవన్నీ కూడా అది నాకు చాలా ఇష్టం, కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. కరెక్ట్? కానీ ఈ సినిమా పాటలు పాడడము వినడం అంతా కూడా భక్తికి అనుకూలము కాదు, ప్రతికూలం. సో అందుకే అది నాకు నచ్చుతున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేశాను నేను భక్తిలో వచ్చిన తర్వాత. ఇప్పుడు అది పాడాల్సిన అవసరం లేదు, దానికి బదులుగా కృష్ణుడి భజనలు పాడతా. అర్థమైంది కదా? ఇది నాకు నచ్చుతుంది, సినిమా పాటలు చాలా ఇష్టం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, యేసుదాస్ పాటలు, ఇళయరాజా పాటలు రోజుకు 3-4 గంటలు వినేవాడిని, పాడేవాడిని భక్తికి వచ్చేదానికంటే ముందు. కానీ అదంతా కూడా భక్తికి ప్రతికూలము. రైట్? సో అందుకనే అది వదిలేసాం. నచ్చుతున్నప్పటికీ ఆ టైంలో ఇప్పుడు వదిలిన తర్వాత కృష్ణ చైతన్యంలో ఒక రకమైనటువంటి ఆస్వాదన కలుగుతుంది, దాని ద్వారా ఆ టేస్ట్ కూడా పోతుంది. ఇక ఆ పాటలు ఇచ్చినా కానీ వినాం, ఎందుకంటే దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అది వదిలేస్తున్నప్పుడు కొంచెం దుఃఖం అవుతుంది. కరెక్ట్? సో ఆ విధంగా మనము సమత, అసలైన సమత, రాగము ద్వేషం నుండి విముక్తి పొందడం అంటే ఏంటి? ఏదైతే అనుకూలమో కృష్ణ చైతన్యానికి దాన్ని స్వీకరించడము, ఏదైతే ప్రతికూలమో దాన్ని త్యజించడం. ఇది సమతకి మూలమైనటువంటి సారం. ఓకే, సో ఇవాళ ఈ 2 గుణాలు మనం చర్చించాము. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.